హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ వ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అండి నేను బెండకాయ పులుసు పెట్టబోతున్నానండి. ఈ బెండకాయ పులుసు అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. లేత బెండకాయలు తీసుకోండి, ఒక పావు కేజీ. నేను ఈ బెండకాయలతో పులుసు అనేది పెట్టబోతున్నాను. ఈ పులుసు చేపల పులుసుకి ఏ మాత్రం తీసిపోదు, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. చాలామంది జనరల్గా బెండకాయ పులుసు అనేది ఉల్లిపాయ ముక్కలతో పెడతారు. నేను చేపల పులుసు మనం ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా మీకు ఈ బెండకాయ పులుసు తయారు చేయడం అనేది చూపిస్తాను ఈ వీడియోలో. ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో అలాంటి వాళ్ళు వండుకోవడానికి వీలుగా ఉంటుంది. కొంచెం నాన్ వెజ్ తినడం వీలు పడలేనప్పుడు ఇలాంటి రెసిపీస్ అనేది వండుకుంటూ ఉండొచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని గ్రైండ్ చేసుకున్నానండి, మిక్సీ పట్టుకున్నాను. ఒక 4-5 పచ్చిమిరపకాయలు అడ్డంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక బాండీ తీసుకున్నాను వెడల్పాటిది. తీసుకుని దాంట్లో 2-3 గరిటెలు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ ముద్దని బాగా మగ్గించుకోవాలండి. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకున్న దాంట్లో కొంచెం పసుపు వేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని లేతగా ఉండాలండి, అలా అని బాగా ముదురుగా కూడా ఉండకూడదు. మీడియంగా ఉంటే బెండకాయ ముక్కలు బాగుంటాయి. మీకు ఇష్టమైతే కనుక బెండకాయ బలంగా కూడా వండుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. బెండకాయ బలంగా వండుకునే ఫలం అయితే మధ్యలో నాట్లు అనేవి పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడే పులుసు మనం ఏదైతే వండుతామో అది చక్కగా లోపలికి వెళ్ళి బాగుంటుంది రుచి అనేది. ఇలా బెండకాయ ముక్కల్ని, ఒక బెండకాయని 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్న సైజువే ఉన్నాయి. టమాటా కూడా యూజ్ చేస్తున్నానండి. టమాటా పేస్ట్ కన్నా టమాటా ముక్కలే బాగుంటాయి. పేస్ట్ అయితే మరి గుజ్జు ఇదిగా ఉంటుంది. దానికన్నా ఈ ముక్కలు కూడా చక్కగా మెత్తబడి ఉడికితే కనుక రుచి బాగా పడుతుంది. ఒకసారి మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టి ఒకసారి తీసి చూద్దామండి. చక్కగా మగ్గినాయి బెండకాయ ముక్కలు కూడాను. చాలామంది నాన్ వెజ్ తినలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాగ బెండకాయ పులుసు కానీ, దొండకాయ కానీ, వంకాయ కానీ ఏదైనా ఏ విధంగా అయినా సరే ఇలాగ మన నాన్ వెజ్ ఐటెంలో లాగా వండుకోవచ్చండి. అలా కూడా ట్రై చేయండి, ట్రై చేయలేని వాళ్ళు. నేను కూరకు సరిపడగా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవచ్చు. నేను కల్లుప్పు వేసాను, కారం వేసానండి. 1.5 స్పూను, 2 స్పూన్లు అలాగే వేసుకోవచ్చు మీరు తినే కారం బట్టి. మసాలా కూడా అంతే. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. గరం మసాలా పౌడరు కాకుండా నేను మసాలా అనేది విడిగా నూరి పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం జీడిపప్పు పేస్టు కలిపి ఉన్నది నేను వేస్తున్నాను. మీకు ఇష్టమైతే కనుక గసగసాలు వేసుకుని మీరు పేస్ట్ చేసుకోవచ్చు జీడిపప్పు బదులు. నేను పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. మరీ పుల్లగా లేదు, అలా అని పులుపు లేకుండా లేదు, సమానంగా ఉండాలి. ఈ గుజ్జుని వేసేయడమే బెండకాయ పులుసులో. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి రెసిపీస్. దగ్గరికి చిక్కబడే వరకు కూడా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఒకసారి మూత పెట్టేసుకుందాం. కొత్తిమీర అది వేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ చేసుకునేటప్పుడు మీకు ఇష్టమైతే కనుక నాన్ వెజ్ ఐటెం తినలేని వాళ్ళు ఈ విధంగా వండుకోండి, చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఇలాగ వంకాయ, బెండకాయ, దొండకాయ మీరు ఏదైనా సరే పులుసు పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. రుచి చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. రుచికి చక్కగా ఉంటుంది, రుచి బాగుంటుంది. ధనియాల పొడి అనేది నేను వేపుకొని కొద్దిగా చేసుకుని ఒక సీసాలో పోసుకుంటాను. అది ఇలాంటి రెసిపీస్లో వాడుతూ ఉంటాను. ఒకసారి చేసుకోని దానికన్నా మనం అప్పటికప్పుడు చేసుకున్నదైతే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ధనియాలు వేపుకుంటే కనుక రుచి కొన్నాళ్ళు ఉంటుందండి. అప్పుడు వాసన అనేది నేను తక్కువ మోతాదులో చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలా చిక్కబడాలండి. మన చేపల పులుసు ఏ విధంగా వండుకుంటాం అదే విధంగా మీకు చూపించాను. ఈ వీడియో మీ ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.